హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఒక వినూత్నమైన వీడియో. ఇది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ అ డెలివరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కానీ మీ దగ్గర నుంచి ఒక మీ వ్యూస్ అన్నీ నాకు కావాలి ఈరోజు. దేని మీద అంటే యాక్చువల్లీ మొన్న మండే సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ తీర్పుని చెప్పింది అనమాట. అదేంటంటే స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పట్టుకుని వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక షెల్టర్స్లో పెట్టేయమని చెప్పి వాటిని అసలు వీధిలో తిరగకుండా చేయాల్సిన బాధ్యత స్టేట్ లోకల్ బాడీ అథారిటీస్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఎవరైతే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా చాలా ఘాటుగా సమాధానం చెప్పింది సుప్రీంకోర్టు. అయితే ఇక్కడ మెయిన్ ఇంత ఘాటుగా స్పందించడానికి రీజన్ కుక్కలు చాలా అగ్రెసివ్గా అవ్వడం, తర్వాత అవి ఎవరిని పడితే వాళ్ళని ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని కరవడం వల్ల ర్యాబీస్ డిసీజ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఈ మధ్య కేసెస్ మనం చూసినవే ఉన్నాయి. అయితే ఇది ఒక ఎత్తు అయితే, ఇంకో పక్కన సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా పెట్ లవర్స్, యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యానిమల్ రిలేటెడ్ బాడీస్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ రీసెంట్గా నిన్నే రినౌండ్ యాక్టర్ జాన్ అబ్రహాంతో పాటు అందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పుని కొంచెం ఒక్కసారి ఆలోచించమని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ ఒపీనియన్స్ని వ్యక్తం చేశారు త్రూ దేర్ అడ్వకేట్స్. అదేంటంటే యాక్చువల్గా ఆ వీధిలో స్ట్రీట్ డాగ్స్ని అలా తీసేయడం వల్ల ఆ ప్లేస్లో అగ్రెసివ్ డాగ్స్ వచ్చి చేరే అవకాశం ఉంటుందని, సో దీనికి సమస్యకి పరిష్కారం ఇది కాదని, ఎప్పుడైతే స్ట్రీట్ డాగ్స్ అన్నింటినీ తీసుకువెళ్ళి వాటి కోసం ఏర్పాటు చేసిన షెల్టర్స్లో పెడతామో వాటికి అంతా క్లమ్జీగా అయిపోతాయి అవి. అండ్ అలాగే పాపం అప్పటి వరకు ఒక ప్లేస్కి అలవాటు పడినటువంటి అవి ఆ డాగ్స్ అన్నీ కూడా చాలా బెంగ పెట్టుకుని వెళ్ళిన కొత్త ప్లేస్కి అడాప్ట్ అవ్వలేవని కూడా వాళ్ళు అంటున్నారు అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ డాగ్స్ ఆర్ ఆల్సో ఎమోషనల్ క్రియేచర్స్ కదా, వాటికి కూడా వాటి యొక్క చుట్టూ ఉండే పరిసరాలకి చాలా బంధం ఏర్పాటు చేసుకుంటాం మనుషులతో పాటు. ఇది ఒక రీజన్ చెప్పారు. రెండోది వచ్చేసరికి ఈ స్ట్రీట్ డాగ్స్ అన్నిటిని కూడా వ్యాక్సినేట్ చేయొచ్చు, అంతేగాని డైరెక్ట్గా వాటిని మనం వ్యాక్సినేషన్ చేయొచ్చు. అలాగే స్టెరిలైజేషన్ ప్రాసెస్ కూడా చేయడం ద్వారా ఆ స్ట్రీట్ డాగ్స్ అగ్రెసివ్నెస్ని కొంచెం తగ్గించవచ్చు అని చెప్తున్నారు. మూడోది వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఈ స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళి వేరే షెల్టర్స్ వాటికి ప్రొవైడ్ చేయడం, అక్కడ వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం, వీటన్నిటికీ కూడా హ్యూజ్ ఎక్స్పెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ అని. అలాగే గవర్నమెంట్ మీద ఫినాన్షియల్ బర్డెన్ కూడా చాలా ఎక్కువగా పడుతుందని చెప్పారు.